నమస్తే డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్. చూస్తున్నారు కదండి, ఇది చక్కనైనటువంటి స్వచ్ఛమైనటువంటి నెయ్యి అండి. ఈ స్వచ్ఛమైనటువంటి నెయ్యిని ఇంట్లోనే మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. చూసారా, లాస్ట్లో ఇలా ఉంటుందన్నమాట మనం తయారు చేసుకున్న తర్వాత. సో దీన్ని వడగట్టుకున్న తర్వాత మీకు ఇప్పుడు చూపించినటువంటి విధంగా ఉంటుంది. చూసారా, చూడటానికి ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తుంది కదండి. అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. సో ఇయర్లీ నాకు 20 to 25 days అంటే 1 month వరకు ఉండేటువంటి మీగడ అండి ఇది, పాల మీద మీగడ. సో దాన్ని కొద్దిగా నేను పెరుగు వాటిలోకి యూజ్ చేసుకుంటాను, మిగతాది నేను గ్యాదర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఆ మీగడని అంతా గ్యాదర్ చేసిన తర్వాత కొంచెం నిండడానికి వచ్చినప్పుడు బయటకు తీసి దాన్ని తోడేస్తాను. అలా తోడేసిన తర్వాత వచ్చినటువంటి ఈ మీగడ అనమాట ఇదంతా కూడా. సో దీన్ని మనం ఇప్పుడు నెయ్యి తయారు చేసుకుందాము. దీనికి నేను ఈ మిక్సీ జార్ యూస్ చేస్తున్నానండి. ఇది మనకి జ్యూస్ జార్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. దాంట్లోకి ఈ మీగడనంతా వేసుకుందాము. సో ఇది నాకు 2 ట్రిప్పులకు వస్తుందండి, 2 times పట్టుకుందాము. దీంట్లో కొద్దిగా ఐస్ వేసుకుందాము. ఇవి ఐస్ క్యూబ్స్ అండి, వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకుందాము. అది సరిగ్గా తిరగకపోతే కొద్దిగా వాటర్ పోసుకుందామండి. చూసారా, ఒక 1 minute మనకి ఇలా గ్రైండ్ అయ్యగానే ఇలా వస్తుందన్నమాట. దీన్ని ఇంకా అలా ఇలా గ్యాదర్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతా తీసేసుకుందాం మళ్ళీ. ఈ వాటర్ అంతా కూడా ఈ విధంగా దీంట్లో పంపేసుకుందాము. ఇంకొక వాయింది కాబట్టి దాంట్లోకి పనికి వస్తుంది ఇది. చూసారా, ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా నేను మళ్ళీ తిరిగి దీంట్లో గ్యాదర్ చేసుకున్నాను. నెక్స్ట్ ట్రిప్కి ఉంది కదండి, దాన్ని మళ్ళీ వేసుకొని దీంట్లో వేసుకొని పట్టుకుందాము. సో ఈ ట్రిప్లో మనకి వాటర్ అవసరం లేదండి, అంతకుముందు ఉన్న వాటర్ యూజ్ చేస్తాను కదా. ఇప్పుడు మళ్ళీ ఐస్ వేసుకుందాం. ఈ ఐస్ ఏంటంటే మనకి తొందరగా అది గడ్డగట్టడానికి అవకాశం ఉంటుందండి. తొందరగా మనకి మీగడ అనేది తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. ఆ వెన్న అంత తొందర రావాలంటే ఈ ఐస్ వేయాలి. మిక్సీ పట్టేసుకుందాం సెకండ్ ట్రిప్. ఇంతకుముందు రోజుల్లో అయితే వెన్న చక్కగా కవ్వంతో చిలికి తీసేవాళ్ళు కదా. ఇప్పుడు మనకి అన్ని రకాలైనటువంటి మెషిన్స్ వచ్చేసాయి కాబట్టి ఇది ఈజీగా చేసుకోవచ్చు అనమాట, ఇలా గ్రైండింగ్ చేసుకొని. ఒకసారి సెకండ్ ట్రిప్లో కూడా ఇలా వచ్చేసింది. దీన్ని కూడా దీంట్లోకి వెంపేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేస్తాం. చూసారా, ఇలా జార్లో కూడా మొత్తం తీసేసుకుందాం. ఈ మీగడని చిలికి ఈ వెన్న తీయడం ఏ విధంగా ఉంటుందో అలాగే మనిషి జీవితం కూడా అలాగే ఉంటుందంటారు కదండి. మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు, కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. సో ఇలా దీన్ని చిలికి వచ్చినటువంటి వెన్నలాగా మన జీవితం కూడా కష్టాలు, సుఖాలు అన్నీ అనుభవించిన తర్వాత మనకి ఒక పరిపూర్ణమైనటువంటి జీవితం వస్తుందన్నమాట. సో అందుకే మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలు, సుఖాలను కూడా స్పోర్టివ్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ప్రతిదీ కూడా ఒక లెసన్ లాగా మనం తీసుకున్నట్లయితే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న కష్టం వచ్చినా నాకే ఎందుకు వచ్చింది అని కాకుండా ఇది ఎందుకు వచ్చింది అని మనము దాన్ని క్వశ్చన్ చేసుకొని దానికి ఇది పోరాడితే కంపల్సరీగా విజయం తథ్యమండి. సో ఇదే మన జీవిత సత్యం. అందరికీ తెలిసినా కూడా ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో పిల్లలు ప్రతి చిన్నదానికి కూడా డిప్రెస్ అయిపోతూ ఉన్నారు. అలా కాకుండా పెద్దవాళ్ళం ఉన్నప్పుడు వాళ్ళకి చక్కగా సపోర్టింగ్గా ఉండి అది మనం ఎందుకు వచ్చింది ఏంటి అనేది ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళని సపోర్ట్ చేయాలండి. సో ఇప్పుడు ఈ వాటర్ని అంతా వంపేసుకుందాము. సో ఈ నీళ్ళని నేను ఈ విధంగా దీంట్లో వంపేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచి వాటర్ పోసుకొని 2 సార్లు కడుక్కోవాలి. ఇలా ఏవైనా నలకలు కానీ లేకపోతే చూసారా, ఇలా కొద్దిగా దాని చుట్టూ ఉన్నటువంటి ఏదైనా ఫంగస్ కానీ ఇలా ఉంటే దాన్ని క్లీన్ అయిపోతుంది. చూసారా, మళ్ళీ రెండోసారి కూడా వాటర్ పోసుకుంటున్నాను. సో ఇలా దాన్ని క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ కూడా అంతా పోతుందన్నమాట. తీసేస్తాను. సో ఇలా ప్రెస్ చేస్తుంటే చూసారా, వాటర్ ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. అలా తీసేసుకోవాలి, లేకపోతే ఎక్కువ టైం పడుతుందన్నమాట వేడి చేయడం. సో దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుందాము. ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం.
సో చూసారా, ఇలా పొంగుతూ ఉంటుంది మధ్యలో, అందుకని బాగా పొంగు వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసుకొని దీన్ని కాగనివ్వాలి. సో ఈ నెయ్యిలో మనకి చాలా మంచి మినరల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి డైలీ కూడా నెయ్యి అనేది ఒక 2-3 స్పూన్లు మనము తినేటువంటి ఫుడ్లో, కర్రీస్లో కానీ అన్నంలో కానీ వేసుకొని తింటే మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందుతాము. పిల్లలకైతే చెప్పలక్కర్లేదు కదండి. సో మరి వాళ్ళకి అన్నం అనేది తినాలి అని అంటే ఈ నెయ్యి అనేది, పప్పు నెయ్యి వేసుకుంటే సూపర్ కాంబినేషన్ అనమాట. సో అందరూ ఇష్టంగా తినొచ్చు, చిన్నలు పెద్దలు కూడా, ఎందుకంటే గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఎవరికైనా కూడా హెల్తీయే ఇది. చూసారా, పొంగు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా తగ్గించుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాను. సో బయట దొరికేటువంటి నెయ్యిలలో మనకి వేరే కల్తీలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా కష్టమైనా కూడా మనము, అంటే పాలల్లో మనకి మీగడ వచ్చేటట్టు అయితే ఈ విధంగా మనం గ్యాదర్ చేసుకొని 15 డేస్కో లేకపోతే మంత్లీ వన్స్ మనము ఇలా మనం చేసుకుంటే మన ఇంట్లోనే చక్కగా స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోవచ్చు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ, లేదా ఇంట్లో ఏ స్వీట్ చేసుకున్నా కూడా ఈ నెయ్యిని మనం ఉపయోగించుకుంటాం కాబట్టి బయట కొనుక్కోకుండా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీంట్లో వచ్చినటువంటి లిక్విడ్ ఉంది కదండి, ఈ లిక్విడ్ అనేది మనకి చెట్లకు బాగా యూజ్ అవుతుందండి. దీన్ని డైల్యూట్ చేసుకొని మనం ఒక బకెట్ వాటర్లో దీన్నంతా డైల్యూట్ చేసుకొని చెట్లు మొదల్లో పోస్తే చెట్లు బాగా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పోతుందన్నమాట. పైన స్ప్రే చేసుకోవచ్చు దీన్ని డైల్యూట్ చేసుకొని. అలాగే మొదల్లో పోసుకుంటే పువ్వులు పూయడానికి కానీ, బుషీగా గ్రీనరీగా పెరగడానికి కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది. చూసారా, ఇది. సో దీన్ని 3 తమలపాకులు వేసుకుంటున్నానండి. ఇవి వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట, ఫ్రెష్నెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని వేసుకొని బాయిల్ చేసుకుందాం. మిక్సీ పట్టుకున్నటువంటి జార్ కానీ లేకపోతే ఈ బౌల్ కానీ ఇవన్నీ కూడా జిడ్డుగా ఉంటాయి కదండి. సో వీటన్నిటిని కూడా మనము వేడి నీళ్ళు కాగబెట్టుకొని, సో ఇవి బాయిల్ అవ్వడానికి ముందుగానే వాటిని ఏం చేయాలంటే ఈ వేడి నీళ్ళతో దీన్ని మొత్తం కడిగేసుకుంటే శుభ్రంగా పోతాయండి. మనము బాగా సబ్బు పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనము ఈ జుట్టుని వదిలించుకోవచ్చు అనమాట. చూసారా, వేడి నీళ్ళు పోయడం వల్ల దీంట్లో జిడ్డంతా వదిలిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం సోప్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, దగ్గర పడుతూ ఉందన్నమాట ఇక నెయ్యి. సో అంత వెన్నెలో మనకి ఈ నెయ్యి వెళ్తుంది. ఈ ఆకుల వల్ల ఏంటి అంటే, తమలపాకుల వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఫ్రెష్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది స్వచ్ఛంగా తయారవ్వడానికి. చూడండి ఎంత బాగుందో నెయ్యి. సో ఇలా ఉన్నప్పుడు మనము పొయ్యి ఆపేసుకుందామండి స్టవ్. మరీ ఎక్కువసేపు ఉంటే మాడిపోతూ ఉంటుంది, మాడు వాసన వస్తుంది. కాబట్టి ఇలా లేతగా ఉన్నప్పుడే, సో వైట్గా ఇలా ఉన్నప్పుడే మనము కట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని వడపోసుకుందాం.